జగన్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లు భూ కబ్జాలు బయటకు వస్తున్నాయని తప్పు చేసిన అక్రమార్కులందరూ చట్ట ప్రకారం శిక్షకు గురికాక తప్పదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హెచ్చరించారు. సత్యసాయి జిల్లాలో ఆమె పర్యటించారు. 10 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఓపెన్ జిమ్ కు మంత్రి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ చీటీ చిరిగిపోయిందని కాంగ్రెస్ వైపు జగన్ చూస్తున్నారని సవిత తెలిపారు. తప్పులు చేయకుంటే భయం ఎందుకని అక్రమాలకు పాల్పడిన వారే భయపడతారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అక్రమాలకు స్కామ్లకు పాల్పడే వారిపైనే చట్టపరంగా దర్యాప్తు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. మరి 10 లక్షల రూపాయలకి ఇక్కడ జిమ్ ఈరోజు శంకుస్థాపన చేశాం. మరి స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో చూసాము, ఎన్నో అవకతవకలు కూడా జరిగాయని తెలుసు. రా ఆంధ్ర ఆడదాం రా అని ప్రోగ్రాం పెట్టి మరి ఎక్కడ స్పోర్ట్స్లో ఏ విధంగా దాంట్లో కూడా అవినీతి జరిగిందన్న విషయం మొన్నటి రోజు అందరికీ తెలిసింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ని అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఈరోజు అందరం ప్రశ్నిస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా స్పోర్ట్స్ మీట్ పెట్టడం ఇవన్నీ జరుగుతాయన్న విషయాన్ని కూడా తెలుస్తాం. మొన్న శాసనసభ సెషన్స్ అయిపోతానే మొన్న మా శాసన మండలి సభ్యులకు మరి మినిస్టర్స్కు ఎమ్మెల్యేస్కు కూడా మన స్పోర్ట్స్ పెట్టారు. అది కూడా ఒక స్ఫూర్తి, అందరికీ ఒక మంచి మెసేజ్ కూడా పోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. ఇటీవల సమావేశాలు జరిగినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. మరి ఆయన ఉండడమే బెంగళూరులో ఉంటున్నాడు. వారానికి 2 రోజులు వచ్చి అప్పుడప్పుడు అలా